అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. సెక్రటరీ నవల చదువుకుంటున్నాము. రాసిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. మరునాడు శేఖరం దగ్గరకు వెళ్ళకూడదని లేస్తూనే నిశ్చయించుకున్న జయంతి తాపిగా ఆ పని ఈ పని చూడటం మొదలుపెట్టింది. అమ్మా జయ, ఈ పూట వెళ్ళకపోయినా పర్వాలేదా అని అడిగింది బామ్మగారు. ఎందుకు యథాలాపంగా అడిగింది జయంతి. అబ్బాయి వస్తాడని చెప్పలా? అతనేదో మళ్ళీ రాత్రి ట్రైన్లో అర్జెంటుగా వెళ్ళిపోవాలట. అంతగా అయితే మీ సుమిత్రాదేవికి రాలేనని చీటీ రాసి పంపు. జయంతి మొహం తిప్పేసుకుంది. పిచ్చి బామ్మ, సుమిత్రాదేవి దగ్గర ఇంకా చేస్తున్నాను అనుకుంటోంది. జయంతి నిట్టూర్పు విడిచింది. రాజశేఖరం ఒంటరివాడని, అతని దగ్గర తాను సెక్రటరీగా చేస్తున్నానని తెలిస్తే బామ్మ కాళ్ళు విరగ్గొట్టి ఇంట్లో కూర్చోబెడుతుంది. ఏం రాస్తున్నావా సెలవు చీటీ? లేదు బామ్మ, నేను ఇవాళ అర్జెంటుగా వెళ్ళాలి. జయంతి పెళ్లి చూపుల బేరం తప్పించుకోవడానికి రోజు కంటే ముందుగా తయారై ఆఫీసుకు బయలుదేరింది. ఆ రోజు 1 గంటకి భోజనానికి వచ్చినప్పుడు శేఖరం నిన్ను సాయంత్రం వెళ్ళేటప్పుడు కామేశ్వరమ్మ గారు రమ్మనమని కబురు చేసింది. సాయంత్రం అయితే ఆలస్యం అవుతుంది అనుకుంటే 1 గంటకే వెళ్ళిపో అన్నాడు. జయంతి తలెత్తి చూసింది. అతని మొహం మామూలుగానే ఉంది. రాత్రి జరిగిన సంఘటనకి విసుక్కున్నట్టుగానే అసహించుకున్నట్టుగానే ఏమీ లేదు. జరిగింది తను వివరంగా చెబితే శేఖరానికి ఇంకొంచెం బాగా అర్థమవుతుందని అనిపించిన జయంతి ఏదో చెప్పబోతుండగా శేఖరం మధ్యలోనే వారిస్తూ, ఆ విషయం నేను మర్చిపోయాను, మీరు కూడా మర్చిపోండి. అందరి జీవితాల్లోనూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. కాకపోతే ఆ జరిగింది ఎదుటి వాళ్ళ జీవితానికి ముడిపడితే బాధ అనిపిస్తుంది. ఇప్పటి వరకు మీరు నా సెక్రటరీగా చేస్తున్నారని చాలామందికి తెలియదు అన్నాడు. అతను బయటకు వెళ్ళిపోయే ముందు కామేశ్వరమ్మ గారి దగ్గరకు వెళ్ళటం మానటం కానీ మర్చిపోవటం కానీ చేయొద్దని మరోసారి హెచ్చరించి వెళ్ళాడు. జయంతి సాయంత్రం అవుతుండగా శేఖరం కారులోనే కామేశ్వరమ్మ గారి దగ్గరకు వెళ్ళింది. రామ్మారా, ఇదిగో కాముడు, మీ అమ్మాయి వచ్చింది. ముందు గదిలో కూర్చుని ఏదో పేపర్ చూసుకుంటుండగా డాక్టర్ గారు బిగ్గరగా లోపలికి కేకవేశారు. ఏదో పని చూసుకుంటున్న ఆవిడ అలాగే వదిలేసి వచ్చి, వచ్చావా, వస్తావో రావో అనుకుంటున్నాను అంటూ 2 చేతులు చాపి దగ్గరకు తీసుకుంది. ఆవిడ కబురు చేసిన అసలు విషయం, రేపు గీత పుట్టినరోజట. సునంద, జయంతి తప్పకుండా ఇంటికి భోజనానికి రావాలట. ఇప్పుడు జయంతితో పాటు తను కూడా స్వయంగా వచ్చి సునందని, జయంతిని, బామ్మని పిలుస్తానంది. వద్దండి, మీకు శ్రమ దేనికి? రేపు నేను సునంద తప్పకుండా వస్తాం. బామ్మ గుండెదడ మనిషి, ఎక్కడికి రాదు. మరోసారి ఎప్పుడైనా మిమ్మల్ని మా ఇంటికి తీసుకెడతాను అంది జయంతి. ఇప్పుడు ఈవిడ ఇంటికి వస్తే భోజనం మాట దేవుడెరుగు. బామ్మకి తను వనితా విహార్లో ఉద్యోగం వదిలేసి శేఖరం దగ్గర చేరినట్టు తెలుస్తుంది. మర్నాడు సునంద, జయంతితో పాటు శేఖరం కూడా భోజనానికి వచ్చాడు. కానీ అతను ఎక్కువసేపు ఉండలేదు. వచ్చిన అరగంటకే వెళ్ళిపోయాడు. వెళ్ళబోయే ముందు జేబులోంచి కార్డు తీసి కామేశ్వరమ్మ గారి చేతికిస్తూ, సాయంత్రం 5 గంటలకి కారు పంపుతాను. రవీంద్ర భారతిలో సోవియట్ బ్యాలే ఉంది. మీరు నలుగురు రండి అని వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత శేఖరం కుటుంబంతో తన కుటుంబానికి ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఉందో, చిన్నప్పటి నుంచి గీతా శేఖరం ఎలా కలిసి ఉండేవాళ్ళో, ఎంత ఆత్మీయంగా పెరిగారో కథలా చెప్పటం మొదలుపెట్టింది. పైకి కనిపించకపోయినా గీత మరణంతో శేఖరం కూడా చాలా దెబ్బతిన్నాడని, అతని హృదయంలో కూడా చాలా వెలితి ఏర్పడిందని, మునుపంతటి ఉత్సాహంగా లేడని ఆవిడ చెప్తుంటే జయంతి, సునంద వింటూ కూర్చుండిపోయారు. సాయంత్రం శేఖరం చెప్పినట్టే అందరూ రవీంద్ర భారతికి వెళ్లారు. వాళ్ళు వెళ్ళి కూర్చున్న తర్వాత శేఖరం ఎప్పుడో వచ్చాడు. వెంట 4-5 బ్యాలెట్ అయిపోగానే బయటికి వస్తుండగా కలిసిన శేఖరం ఒక్క క్షణం జయంతి వాళ్ళ దగ్గర ఆగి, జయంతి, రేపు ఉదయం నువ్వు రాకు, సాయంత్రం 5 గంటలకి రా. గోకుల్ విహార్లో వీళ్ళకి పార్టీ ఉంది అని మరో మాటకి అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. వచ్చేస్తుండగా అతను కారు మనకిచ్చేశాడు, ఇంటికెలా వెళ్తాడు అంది సునంద. కార్లకేం కొదవా, ఎవరో ఒకరు డ్రాప్ చేసేస్తారు అన్నారు కామేశ్వరమ్మ గారు. మిమ్మల్ని దించేసిన తర్వాత క్లబ్కు తీసుకురమ్మన్నారు కారుని అన్నాడు డ్రైవరు. మరునాడు సాయంత్రం జయంతి శేఖరం చెప్పినట్టే ఉదయం రాకుండా సాయంత్రం వచ్చింది. జయంతి వచ్చేసరికి ముందు హాల్లో శేఖరంతో పాటు కామేశ్వరమ్మ గారు, సుబ్రహ్మణ్యం గారు కూడా కూర్చుని ఉన్నారు. వాళ్ళిద్దరూ జయంతిని చూస్తూనే మొహాల నిండా ఆదరం నింపుకొని రా రా అని ఆహ్వానించారు.
మధ్య సోఫాలో అంతవరకు ఏదో మాట్లాడి అలసిపోయినట్టు వెనక్కు జారుగెలబడి కూర్చున్న శేఖరం అలాగే కూర్చుని జయంతిని క్షణం సేపు నిశితంగా పరికించినట్టు చూసి ఆ వెంటనే విసుగ్గా కనుబొమ్మలు ముడుస్తూ, నీకా చీర తప్ప ఇంకోటి లేనట్టుందే అన్నాడు. డాక్టర్ దంపతుల్ని చూస్తూనే వికసించిన మొహంతో కామేశ్వరమ్మ గారి వైపు వస్తున్న జయంతి మధ్యలోనే ఆగి శేఖరం అంటున్నదేమిటో అర్థం కానట్టు నిర్ఘాంతపై చూడసాగింది. నిన్న ఆ చీర కట్టుకొచ్చింది, ఈరోజు కూడా అదే. అవసరానికి లేకపోతే గీత చీరలు బోలెడున్నాయి, కట్టుకోకూడదు? కామేశ్వరమ్మ గారి వైపు చూస్తూ అన్నాడు. క్షణకాలం జయంతి మొహం ఎర్రబడింది. కళ్ళలో సుళ్ళు తిరగబోతున్న నీళ్లని బలవంతాన నిగ్రహించుకుంది. మరుక్షణం అక్కడి నుండి పారిపోయి ఎక్కడైనా మొహం దాచేసుకోవాలనిపించింది. తన పేదరికాన్ని ఇంత సూటిగా చులకనగా అందరి ముందు వేలెత్తి చూపిస్తాడని కల్లో కూడా అనుకోలేదు. తన మీద తనకి జాలి, శేఖరం అంటే అసహ్యం రెండూ కలిగాయి. డాక్టర్ గారు, కామేశ్వరమ్మ గారు కూడా తెల్లబోవటంతో హాల్ అంతా మౌనం ఆవరించింది. సుబ్రహ్మణ్యం గారు ఉన్నట్టుండి నవ్వు తెచ్చిపెట్టుకుంటూ, శేఖరం, నువ్వు ఆడవాళ్ళ చీరలు గుర్తుపెట్టుకోవటం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు? కొత్తగా ఉందే. నీ నోటి నుంచి ఇలాంటి మాటలు వినడం ఇదే మొదటిసారి. ఆశ్చర్యంగా కూడా ఉంది అంటూ స్థానువులో నిలబడిపోయిన జయంతి వైపు మరింత ఆదరంగా చూస్తూ, రామ్మారా అన్నారు. శేఖరం జయంతి వైపు చూసి తల తిప్పేసుకున్నాడు. సిగ్గుతో, హఠాత్తుగా అనుకోకుండా కలిగిన అవమానంతో నరనరం మెలిదిరిగిపోతున్న జయంతి క్షణంసేపు తనకి ఒంట్లో బాగాలేదని ఇంటికి వెళ్ళిపోనిమ్మని అడగాలనిపించింది. కానీ అది మరీ అసాధ్యంగా తోచి మెల్లగా ఎలాగో వచ్చి కామేశ్వరమ్మ గారి పక్కన కూర్చుండిపోయింది. ఏది, వెనక్కు తిరుగు, నీకోసం పూలమాల కట్టి తెచ్చాను అంది కామేశ్వరమ్మ గారు. టేబుల్ మీద పెట్టిన కాగితం పొట్లం తీసి అందులో నుంచి మాల తీస్తూ సన్నజాజులు, మరువం, అక్కడక్కడ కనకాంబరాలు కలిపి కట్టిన మాల. దాని అందాన్ని పరికించే స్థితిలో లేని జయంతి యాంత్రికంగా అందుకొని అది చేతిలో పట్టుకుని అలాగే కూర్చుండిపోయింది. ఇంతలో నాయర్ టీ తీసుకురావటంతో ప్రసంగం మారిపోయింది. సుబ్రహ్మణ్యం గారు తెలివిగా ఆ ప్రసక్తిని మర్చిపోయేలా చేశారు. టీ తాగిన తర్వాత అందరూ బయటకొచ్చి కారులో కూర్చుని బయలుదేరబోతుండగా వెనక సీట్లో కూర్చున్న కామేశ్వరమ్మ గారు, శేఖరం, ఒక్క నిమిషం వెనక్కి త్రిప్పి మా ఇంటికి తీసుకువెళ్ళాలి అంది. ఎందుకు? ముందు సీట్లో శేఖరం ప్రక్కన కూర్చున్న డాక్టర్ గారు వెనక్కి తిరిగి అడిగాడు. పనుంది, ముక్తసరిగా అంది ఆవిడ. టైం ఎక్కువ లేనట్టుంది. చేతివాచి చూసుకుంటూ శేఖరం కారు డాక్టర్ గారి ఇంటి వైపు తిప్పాడు. కామేశ్వరమ్మ గారి పక్కన నెత్తురు చుక్కలేని మొహంతో బయటకు చూస్తూ కూర్చున్న జయంతి ఇవేం వినలేదు. కారు ఇంటి ముందుకు వచ్చి ఆగగానే కామేశ్వరమ్మ గారు దిగుతూ, ఒక పావుగంట ఆలస్యమవుతుంది, మీరు దిగి లోపలికి వచ్చి కూర్చున్నా సరే, లేకపోతే కారులో కూర్చుని కాలం గడిపినా సరే మీ ఇష్టం అనేసి రా జయంతి అంటూ జయంతి చేతిని పుచ్చుకొని తనతో లోపలికి తీసుకెళ్ళింది. జయంతి చేతిని వదలకుండా అలాగే పట్టుకుని లోపలికి లాక్కెళ్ళిన ఆవిడ వెంటనే ఒక చిన్న బీరువా తెరుస్తూ, నువ్వు బట్టలు మార్చుకో జయంతి, చూడు ఈ చీరల్లో నీకేది నచ్చిందో చూసుకో అంది. నేనా? ఇప్పుడా? ఆశ్చర్యం అంతా రెండు కళ్ళల్లోనూ నింపి అడిగింది జయంతి. అవును నువ్వే. నువ్వు వచ్చే ముందు వరకు నీ సంగతే మాట్లాడుకున్నాం. ఒక్క క్షణం శేఖరం ఆగి ఉంటే ఆ మాట నేనే అని ఉండేదాన్ని. ఆ మాట నా నోటి నుంచి వస్తే నీకంత కష్టం కలిగించేలా ఉండేది కూడా కాదు. నిజంగా శేఖరం అన్నాడని కాదు, ఈ చీర నలిగిపోయింది. ఇక్కడ చూడు ఎలా మాసిపోయిందో. జయంతి మొహం కందగడ్డలా తయారైంది. మాసిపోయిన చోట చీరని చూసుకుంటూ, చాకల తన బట్టలు తీసుకెళ్లి 15 రోజులైంది, అంతులేడు. అందుకని ఈసారి జయంతి కళ్ళల్లో నీళ్లు ఎంత బిగబట్టినా ఆగలేదు. కట్టలు తెంచుకొని ప్రవహించసాగాయి. అయినా నా బట్టల్ని గురించి అధికారం అతనికి లేదు. బొంగురుపోయిన కంఠంతో చీర చెంగుతో గట్టిగా కన్నీళ్లు వత్తుకుంటూ అంది. నిన్ను అతను వేరే ఉద్దేశంతో అనలేదు జయంతి. నువ్వు పొరపాటుగా అర్థం చేసుకోవటం నాకు ఇష్టం లేదు. నిన్ను మాలో ఒకదాన్నిగా చూస్తున్నాడు. ఆ చనువుతోనే పైకి అనేశాడు. హద్దుమీరిన చనువు నాకు అసహ్యం, స్పష్టంగా అంది జయంతి. క్షణంసేపు జయంతి వైపు చూస్తుండిపోయిన కామేశ్వరమ్మ గారు తెప్పరిల్లినట్లుగా, పోన్లే ఆ సంగతి మర్చిపోదాం. నా కోసం కట్టుకో, ఇదిగో ఈ తెల్ల చీర గీతకి చాలా ఇష్టం, నాకు కూడా. అసలు నిన్ననే అడగాలనుకున్నాను, కానీ చచ్చిపోయిన పిల్ల వాడిన వస్తువులు ఇస్తే ఏమనుకుంటావో అనుకుని ఆవిడ మధ్యలోనే ఆగిపోయింది. ఏమీ అనుకోను, మీకు అలాంటి సరదా ఉంటే ఇంకోసారి తప్పకుండా తీరుస్తాను. కానీ ఇప్పుడు మటుకు నా వల్ల కాదు. నాకు అసలు ఒంట్లో బాగాలేదు, ఇంటికి వెళ్ళిపోతాను. మీరు కొంచెం చెప్పండి అంది జయంతి.
జయంతి, నా కోసం కామేశ్వరమ్మ గారు ఇంకోసారి అడిగారు. క్షమించాలి, మీరేమీ అనుకోవద్దు దృఢంగా అంది జయంతి. ఇదిగో పావుగంట అన్నావు, అరగంట దాటింది, ఆ పనేమిటో ఇంకా తేలలేదు. గది బయట నుంచి డాక్టర్ గారికి ఎకవేశారు. ఇదిగో వస్తున్నా. ఏం జయంతి, ప్లీజ్, మీరు నాకు తల్లి లాంటి వారు, మిమ్మల్ని కాదనటం నాకు సిగ్గనిపిస్తుంది. ఇంకోసారి ఎప్పుడైనా. జయంతి తనే ముందు లేచి గుమ్మం వైపుకు వచ్చేస్తూ అంది. అదేం బట్టలు మార్చుకోలేదు? ముందు గదిలో కుర్చీలో ఏదో పేపర్ చూసుకుంటూ కూర్చున్న డాక్టర్ గారు జయంతిని చూస్తూ భార్యని ప్రశ్నార్థకంగా మొహం పెట్టి అడిగాడు. కిటికీ దగ్గర రెక్క మీద చేయి వేసి బయట రోడ్డు మీదకి చూస్తున్న శేఖరం వెనక్కి తిరిగి చూశాడు. జయంతి మొహం, కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. లోపల ఏడ్చి ఏడ్చి వచ్చినట్టు, కొద్దిగా ఉబ్బినట్టున్న కళ్ళు స్పష్టంగా తెలుపుతున్నాయి. బట్టలు మార్చుకోవటం ఏమిటి? ఎవరు? నేనా? తెచ్చిపెట్టుకున్న కోపంతో అంది కామేశ్వరమ్మ గారు. నువ్వు కాదు. ఆయన జయంతి వైపు చూసి ఆర్తోక్తిగా ఆగిపోయారు. పదండి, మీకు టైం అవుతుంది. అందరూ కారు వైపు నడిచారు. కారు హోటల్ చేరుకుంది. శేఖరం మోగించిన హారన్ వింటూనే మేనేజర్ పరిగెత్తుకొచ్చాడు. శేఖరం కారు పక్కన పెట్టడానికి తీసుకెళ్లాడు. కామేశ్వరమ్మ గారు, డాక్టర్ గారు, జయంతి దిగి పైకి వచ్చారు. పైన రూఫ్ గార్డెన్. జయంతి ఇంతకుముందు చూసిన దానికంటే అందంగా, అత్యద్భుతంగా ఉంది. గుమ్మం దగ్గర పూల తోరణాలు రంగురంగుల దీపాలతో ఇంగ్లీష్లోనూ, తెలుగులోనూ, రష్యన్ భాషలోనూ స్వాగతం అని ఉంది. లోపల విశాలంగా ఉన్న ఆవరణలో వరుసల ప్రకారం తెల్లటి బట్టలతో కప్పిన టేబుల్స్, వాటి ముందు కుర్చీలు అమర్చబడి ఉన్నాయి. మధ్యలో అక్కడక్కడ పెద్ద పెద్ద పూల కుండీలున్నాయి. టేబుల్స్ మీద దూరం దూరంగా వయ్యారంగా ఓ పక్కగా వంగి నిలబడి తలతలలాడుతున్న లోహపు విగ్రహాల నెత్తిమీదున్న గిన్నెలలో నుంచి చిన్న చిన్న వలయాలు తిరుగుతున్న అగరొత్తుల పొగలు, కమ్మటి సువాసనలు వెదజల్లుతున్నాయి. అక్కడక్కడ ఉన్న ట్యూబ్లైట్లు తమ ఉనికిని తెలియజేయకుండా జాగ్రత్త పడుతూ కంటికి ఆహ్లాదంగా ఉండే వెన్నెల లాంటి వెలుగుని ప్రసారం చేస్తున్నాయి. తెల్లటి యూనిఫారం ధరించి వెయిటర్లు టేబుల్స్కు మధ్య అవి ఇవి సర్దుతూ చకచక తిరుగుతున్నారు. లోపలికి వచ్చి ఓ ప్రక్కగా కాస్త మూలగా ఉన్న టేబుల్ దగ్గర డాక్టర్ గారితో కూర్చుని ఉన్న జయంతి కళ్ళు విశాలంగా చేసుకుని అన్నీ పరికించసాగాయి. అంతా అందంగా, పొందికగా, క్రమపద్ధతిలో ఎంతో బాగుంది. జయంతి వాళ్ళు వచ్చేసిన 10 నిమిషాల తర్వాత శేఖరం పైకి వచ్చాడు. వస్తూనే అన్నీ సవ్యంగా ఉన్నాయో లేవోనని స్వయంగా పరీక్ష చేసి చూశాడు. ఒక్కొక్కళ్ళే రావటం మొదలు పెట్టడంతో శేఖరం గుమ్మం వైపు వెళ్ళిపోయాడు. గుమ్మం దగ్గర నిలబడిన అతన్ని దూరం నుంచి చూస్తుంటే అందరిలో పొడుగ్గా, టీవీగా ఉన్న అతని విగ్రహంలో ఏదో ప్రత్యేకత ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. జయంతి ఉన్నట్టుండి శేఖరం చటుక్కున వెనక్కి తిరిగి పిలిచాడు. కామేశ్వరమ్మ గారు ప్రక్కన కూర్చుని రెప్పవాల్చకుండా అన్నీ చూస్తున్న జయంతి ఉలిక్కిపడింది. జయంతి, అతను మరోసారి పిలిచాడు. శేఖరం వైపు చూస్తుండిపోయిన జయంతి లేవలేదు. కనీసం కదిలే ప్రయత్నం కూడా చేయలేదు. నిన్నేనమ్మా, డాక్టర్ గారు చెప్పారు. నిన్నే, ఇలా రా, ఇంకోసారి పిలిచాడు అతను. ఈసారి అతని కంఠంలో విసుగు స్పష్టంగా కనిపిస్తోంది. వెళ్ళమ్మా, కామేశ్వరమ్మ గారు కూడా చెప్పటంతో జయంతి లేచి వెళ్ళింది. ముందుకు వచ్చేస్తుండగా వెనక నుంచి, కావుడు అచ్చు ఆ నడక కూడా గీతలా లేదు అని డాక్టర్ గారు అనటం, ఆవిడ వెంటనే అవునవును అనడం వినిపించింది. ఇదిగో ఇలారా, ఈ పూలగుత్తులు దగ్గర నిలబడి అందరికీ తలొకటి ఇవ్వు అన్నాడు శేఖరం తన ప్రక్కగా టేబుల్ మీద గుట్టలా ఉన్న గుత్తుల్ని చూపిస్తూ. మధ్య గులాబీలో చుట్టూ మరువం, దవనం, మల్లెలు, కనకాంబరాలు అంచుగా కట్టిన గుత్తి అందంగా ఉండి గుమ్మని సువాసనలు వెదజల్లుతూ తమ ఉనికిని ఆడంబరంగా చాటుకుంటున్నాయి. కళ్ళు వాల్చుకుని పూలగుత్తుల వైపే చూస్తూ నిలబడిపోయిన జయంతి వైపు చూస్తూ, ఊరికే బొమ్మలా బిగుసుకుపోయి నిలబడితే కాదు, కాస్త నవ్వాలి, నమస్తే చెప్పాలి అన్నాడు శేఖరం. జయంతి చటుక్కున తలెత్తి చూసింది. అతని కళ్ళల్లో పెదవుల చివర చిరునవ్వు మెదిలింది. హఠాత్తుగా అతని కంఠం ఆర్ద్రంగా పలుకుతూ, సారీ జయంతి, ఇందాక నా మాట నిన్ను నొప్పిస్తే క్షమించాలి. జయంతి గబుక్కున చుట్టూ చూసింది. థ్యాంక్ గాడ్, చుట్టుపక్కల ఎవరూ లేరు. హలో, గుడ్ ఈవినింగ్, శేఖరం వెనక్కి తిరిగి ఆహ్వానించాడు. గుడ్ ఈవినింగ్. వచ్చిన వాళ్ళెవరో జయంతికి తెలుసు. ఆయన జస్టిస్ పార్థసారథి, ప్రక్కన ఆయన సతీమణి. ఎవరు ఇంకా రానట్టుందే అన్నారాయన జయంతి అందించిన పూలగుత్తి అందుకొని ప్రశ్నార్థకంగా చూస్తూ. టైం అవుతోంది, ఇప్పుడిప్పుడే వస్తున్నారు, శేఖరం వాచి చూసుకుంటూ జవాబు చెప్పాడు.
పొట్టిగా లావుగా ఉన్న ఆయన బట్టతల రంగురంగు లైట్ల మధ్య రకరకాలుగా నీడలు తేలుతోంది. ఆయన వెళ్ళిన వైపే తల తిప్పి చూస్తున్న జయంతి శేఖరం మళ్ళీ జయంతి అని పిలవటంతో వెనక్కు తిరిగింది. ఏదో చెప్పబోయిన శేఖరం ఆగిపోయి, అదిగో శివరాం వస్తున్నాడు అన్నాడు. జయంతి గుండెలు గబగబా కొట్టుకున్నాయి. ఆ రోజు యాక్సిడెంట్ తర్వాత అతను కనిపించటం ఇదే మొదటిసారి. సారీ సార్, మీరు ఫోన్ చేసినట్లుగా ముందుగా రావాలని ఎంత ప్రయత్నం చేసినా వీలు కాలేదు. చాలా ఆలస్యమైనట్టుంది కదూ. వెధవది, నన్ను మీరు తీసుకెళ్ళి ఆ జైలులో పారేశారు. పాడు ఉద్యోగం. బొత్తిగా దేనికి స్వతంత్రం లేదు. వస్తూనే శివరాం వినయంగా అన్నాడు. పర్వాలేదులే, జాగ్రత్తగా కొద్ది రోజులు కష్టపడి చేశావంటే ముందు ముందు మంచి అభివృద్ధిలోకి వస్తావు. శివరాం భుజం తడుతున్న శేఖరం హఠాత్తుగా ఆగి, అదిగో ఆయన వస్తున్నారు అంటూ 2 అడుగులు ముందుకు వేశాడు. వచ్చింది మంత్రిగారు. ఆయన శేఖరంతో కరచాలనం చేస్తూ, ఏమయ్యా, ఆ ద్రాక్ష తోటల స్కీమును గురించి నీవు బొత్తిగా మర్చిపోయినట్టుంది అన్నారు. లేదండి, ప్రపోజల్స్ తయారు చేస్తున్నాను. పూర్తయిపోయినాయి. 2-3 రోజుల్లో పంపిస్తాను. పంపించడం కాదు, నువ్వే స్వయంగా తీసుకురా. మళ్ళీ మధ్యలో ఏవైనా అనుమానాలు వస్తే అక్కడక్కడ సరి చేసుకోవచ్చు. అది ఏదో త్వరగా కానివ్వు. నాకు దానికోసం ఆదుర్దాగా ఆసక్తిగా ఉందని తెలిసి నువ్వు ఆలస్యం చేస్తున్నావులా ఉంది. అబ్బెబ్బే, అదేం లేదండి నవ్వుతూ అన్నాడు శేఖరం. ఇదిగో చూడబ్బాయి, చెబుతున్నాను. 5 సంవత్సరాలు తిరిగేసరికి ఆంధ్రప్రదేశ్ మిగతా అన్ని రాష్ట్రాలకి అనాబ్ షాహీ ఎగుమతి మొదలు పెట్టగలిగి ఉండాలి. అనాబ్ షాహీ అంటే ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అంటే అనాబ్ షాహీ గుర్తొచ్చేటంతటి అవినాభావ సంబంధం ఏర్పడిపోవాలి. మంత్రిగారు 2 అడుగులు ముందుకు వేసి జయంతి ఇచ్చిన పూలగుత్తి అందుకుంటూ ఆగిపోయి, ఈ అమ్మాయి ఎవరు అన్నారు. జయంతి నా సెక్రటరీ. శేఖరం చాలా మామూలుగా చెప్పాడు. నీ సెక్రటరీనా? మంత్రిగారి కళ్ళల్లో ఆశ్చర్యం స్పష్టంగా కనిపించింది. అది దాచుకోవాలనే ప్రయత్నం చేయకుండానే, ఇదివరకు ఎక్కడో చూసినట్టు జ్ఞాపకమే అన్నారు జయంతిని పరీక్షగా పరిశీలిస్తూ. అవును, వనితా విహార్ సెక్రటరీగా చేసింది. శేఖరం సంశయ నివృత్తి చేశాడు. జయంతి గుండెలు మళ్ళీ గుబగుబలాడాయి. అవుననుకుంటా, ఎక్కడో అలాంటి చోట్లోనే చూశాను. ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు, శేఖరం అంతా ముందుకు వెళ్ళిపోయారు. మంత్రిగారు వెడుతూనే సుబ్రహ్మణ్యం గారు భుజం మీద చరిచి పలకరించి ఆయన ప్రక్కనే కూర్చున్నారు. ఎంత నిగర్వి. చిన్నప్పుడు ఎప్పుడో కలిసి చదువుకున్న చిన్న స్నేహం. ఆ స్నేహాన్ని ఆయన ఇంకా మర్చిపోలేదు. వెనక నుంచి మాటలు వినిపించడంతో జయంతి ప్రక్కకు తిరిగినది. అక్కడే నిలబడి ఉన్న శివరాం జయంతి వెనక్కు తిరగటంలో నాలుక ఖర్చుకొని, సారీ, వెధవది మనసులో అనిపించిన ప్రతి మాట పైకి అనేయటం. ఆ వెధవలవాటు ఎంత ప్రయత్నం చేసినా మానుకోకుండా ఉన్నాను. మీరెలా ఉన్నారు అన్నాడు. మీరు ఆ రోజు అస్పష్టంగా అంది జయంతి. జయంతి చెప్పబోతున్నదేమిటో తెలుసుకున్న శివరాం, అవును విన్నాను. ప్రకాశం ఆ రాత్రే వచ్చి చెప్పాడు. వెరీ వెరీ సారీ. మర్నాడు నేనే శేఖరం గారికి ఫోన్ చేసి క్షమాపణ చెప్పుకున్నాను. నా బలవంతం మీదనే మీరు వచ్చారని చెప్పాను. ఆయనేమనలా? అనలేదు. ఈసారి ఆడపిల్లలతో పిక్నిక్కి వెడితే మళ్ళీ వాళ్ళు సవ్యంగా ఇంటికి చేరేలా చూడమని చిన్న వార్నింగ్ ఇచ్చారు, అంతే. అయినా మంత్రిని ఆయన అనుచరులని కూర్చోబెట్టి ఇటు వచ్చేస్తున్న శేఖరాన్ని చూసి ఏదో చెప్పబోయిన శివరాం ఆపేసి పెదవులు మూసుకుని బుద్ధిమంతుడిలా నిలబడ్డాడు. ఇంతలో రష్యన్ బృందం రానే వచ్చింది. శేఖరం అందరికీ వరుసగా జయంతి, శివరాంని ఇద్దరిని పరిచయం చేశాడు. హలో, హౌడీడూ లాంటి చిన్న చిన్న మాటలతో వాళ్ళంతా జయంతిని అత్యంత శ్రద్ధతో పలకరించారు. నిటారుగా బొమ్మలా నిలబడిన జయంతి అందరికీ నమస్కారం చేసింది. అందరి చూపులు జయంతిని పరీక్షగా పరికించాయి. వాళ్ళందరినీ తీసుకుని శేఖరం వెళ్ళిపోయాడు. గుమ్మం దగ్గర జయంతి, శివరాం ఇద్దరే నిలబడిపోయారు. జయంతికి నరనరంలోనూ ఉత్సాహం నిండినట్లు అనిపించింది. ఇలాంటి చిన్న చిన్న అవకాశాలనే తను వనితా విహార్లో కోరుకుంది. దానివల్ల ప్రత్యేకంగా చూస్తే ఏం లాభం లేకపోయినా ఏదో ప్రత్యేకత కలిగినట్లు పొందే అనుభూతి మటుకు అపారం. మనసు హాయిగా ఉల్లాసంగా ఉంటుంది. తను చేసిన పనికి ప్రతిఫలం దొరికింది, సంతోషం మిగులుతుంది. పరధ్యాసగా ఎటో చూస్తూ ఆలోచిస్తున్న జయంతి, అదిగో వనితా విహార బృందం వస్తోంది అని శివరాం అనటంతో గతుక్కుమని ఇటువైపు తిరిగింది. ముందు సుమిత్రాదేవి, మిసెస్ కరుణాకరం, వెనక రేఖారాణి, ప్రమీల వస్తున్నారు. జయంతికి హఠాత్తుగా
పూలగుత్తులు వదిలేసి వెళ్ళి నిశ్శబ్దంగా కామేశ్వరమ్మ గారి ప్రక్కన కూర్చోవాలనిపించింది. చుట్టూ అంత చక్కటి గాలి వీస్తున్నా గాలి పీల్చుకోలేని మనిషిలా ఉక్కిరిబిక్కిరైంది. హలో, రండి, బాగున్నారా, నమస్కారం అంటూ శివరాం పేరు పేరున మనిషికో విధంగా పలకరిస్తున్నాడు. ఇదిగో శివరాం, నేను రాజశేఖరానికి మొన్న సాయంత్రం ఓ నోటు పంపాను. అది కొంచెం మధ్యలో ఆగిపోయిన సుమిత్రాదేవి జయంతిని వింతగా ప్రశ్నార్థకంగా చూడసాగింది. హఠాత్తుగా ఏదో పోగొట్టుకున్న దానిలా పూలగుత్తుల మధ్య తల వంచి కెలుకుతున్న జయంతికి ఆవిడ తన వైపు చూస్తున్నట్లు, వెంటనే మొహంలో భావాలు మారుతున్నట్లు తలెత్తకపోయినా స్పష్టంగా తెలుస్తోంది. ఏమిటి జయంతా ఇక్కడ? మిసెస్ కరుణాకరం కూడా తెల్లబోయింది. లోపల వెనుకగా మెల్లగా వస్తున్న రేఖారాణి ప్రమీల కలుసుకున్నారు. నేను శేఖరం గారి సెక్రటరీగా మానేసి చాలా రోజులైందండి అన్నాడు శివరాం. అతను వీళ్ళ చూపులు, వాలకం, జయంతి వంచిన తల వీటన్నింటి అర్థం కనిపెట్టకపోలేదు. అలాగా, నాకు తెలియదే. ఎప్పుడు, ఎందుకు మానేశావు అంది సుమిత్రాదేవి శివరాం వైపు, జయంతి వైపు మార్చి మార్చి చూస్తూ. ఇంకో ఉద్యోగం వచ్చింది. అక్కడ జీతం, హోదా రెండూ ఎక్కువ. శేఖరం గారు నన్ను అటువైపు తోసేశారు. మరి ఆయనకి ఇప్పుడు సెక్రటరీగా ఎవరూ లేరా? ఇదిగో ఇప్పుడే నా పక్కన నిలబడిన ఆవిడే ఆయన సెక్రటరీ. మీకు తెలియనే తెలియదా? అరే, చాలా ఆశ్చర్యంగా ఉందే. మీరు పంపే పేపర్లన్నీ జయంతి గారు చూసిన తర్వాతే వారి చేతుల్లోకి పెడతాయి. ఇదిగో వస్తున్నా, దూరం నుంచి ఎవరో పిలవటంతో శివరాం వెళ్ళిపోయాడు. అందరూ క్షణంసేపు నిశ్శబ్దంగా నిలబడిపోయారు. అందరి చూపులు సూటిగా జయంతి మీదకు తిరిగి గుచ్చి చూస్తున్నాయి. జయంతికి హఠాత్తుగా నేను రాజశేఖరం సెక్రటరీని కాదు బాబోయ్ అని అరిచి ఆ చుట్టుపక్కల ఎక్కడా కనిపించకుండా దూరంగా పారిపోవాలనిపించింది. ఆహా, అందుకేనన్నమాట ఆ రోజు నిష్కారణంగా అంత దురుసుగా మాట్లాడి రిజైన్ చేసింది. కొద్దిగా తెప్పరిల్లిన సుమిత్రాదేవి ఈ లోకంలోకి వస్తూ అంది. అసలు వనితా విహార్ సెక్రటరీగా చేసి రిజైన్ చేసిన తర్వాత రాజశేఖరం ఎలా పెట్టుకున్నాడు అంది మిసెస్ కరుణాకరం. అన్నింటికంటే ఆశ్చర్యం, అసలు మనకు తెలియనే తెలియదు. రాజశేఖరం చెప్పకపోవడానికి కారణం ఏం రేఖారాణి అంది సుమిత్రాదేవి. నాకేం తెలుసు, నేను బొంబాయి నుంచి వచ్చింది నిన్న సాయంత్రమేగా. అయినా అసలు అతనికేం చెప్పిందో రేఖారాణి జయంతిని మరింత నిశితంగా చూస్తూ అంది. అందంగా ఉన్న ఆమె కనుబొమ్మలు అర్థం కానట్లు సూచిస్తూ ముడిపడ్డాయి. ఈ మాటలన్నీ వాళ్ళు జయంతి మొహం మీదనే బాహాటంగా అనేస్తున్నారు. ఏదో పెద్ద తప్పు చేసి హఠాత్తుగా అనుకోకుండా పట్టుబడిన దానిలా తెల్లబోయి వాళ్ళందరి వైపు వెర్రిదానిలా చూడటం తప్ప జయంతి ఇంకేం చేయలేకపోయింది. ఇది ఎన్నాళ్ళ ముచ్చటో చూద్దాంలే. ఎంత గడుసుతనం, మనకి మాట మాత్రం కూడా తెలియలేదు. అందరూ ముందుకు నడిచి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన వైపే పాలిపోయిన మొహంతో చూస్తున్న జయంతికి దూరంగా శేఖరం వాళ్ళని కలుసుకోవటం, సీట్లు చూపించి కూర్చోబెడుతూ ఏదో మాట అంటూ ప్రమీల భుజం మీద చిన్న దెబ్బ కొట్టడం కనిపించింది. వీళ్ళకి ఎందుకు తెలియదు? ఆ రోజు ప్రమీల తనని శేఖరం ఆఫీసులోంచి పిక్నిక్కి వస్తుంటే చూడలేదు, శివరాం చెప్పలేదు. అసలు ప్రమీల ఏం మాట్లాడకుండా అలా మోగదానిలా నిలబడిపోయింది ఎందుకు? కనీసం శివరాంతోనైనా మాట్లాడవచ్చుగా. జయంతి కళ్ళార్పకుండా దూరంగా చూస్తున్న జయంతిని ఎవరో పిలవటంతో వెనక్కు తిరిగింది. తిరుగుతూనే ఉలిక్కి పడింది. ఎదురుగుండానే దెయ్యపు కిలింపులాగా నవ్వుతో మిస్టర్ వర్మ నిలబడి ఉన్నారు. అతని కళ్ళలో ఆశ్చర్యంతో పాటు మొహం నిండా ఆనందం కూడా కనిపిస్తోంది. జయంతికి ఈసారి ఊపిరిపోయినట్టే అనిపించింది. ఏమిటేమిటి, ఈరోజు లేచిన వేళ ఎంత మంచిది, ఎంత అదృష్టం. వర్మ కంఠం తగ్గించి జయంతిని పలకరిస్తున్నట్టు మొహం దగ్గరగా పెట్టి అంటున్నాడు. శివరాం కోసం జయంతి చూపులు చుట్టూ వెతికాయి. అతను ఎక్కడున్నాడో కనిపించలేదు. జయంతి, నీకోసం మా ఆఫీస్లో టైపిస్ట్ పోస్ట్ ఒకటి అలాగే ఉంచేశాను తెలుసా. మంచి జీతం, పనెక్కువ ఉండదు. నువ్వు అక్కడ రిజైన్ చేశావని తెలిసి నీ అడ్రస్ కోసం ఎంతగానో ప్రయత్నించాను. ఆత్రంగా అంటున్న అతన్ని చూస్తుంటే జయంతికి చాచి దిమ్మ తిరిగేలా చెంప మీద కొట్టాలనిపించింది. చెప్పు, ఏమంటావు? థ్యాంక్స్, మీ దయాధర్మం మీరే అట్టిపెట్టుకోండి. నేను ఇప్పుడు రాజశేఖరం గారి సెక్రటరీగా చేస్తున్నాను. మొట్టమొదటిసారిగా ఆ మాటకి పూర్తి విలువ ఇస్తూ గర్వంగా అంది. వర్మ కళ్ళు నమ్మలేనట్టు చూశాయి. నిజంగానా అన్నాడు. మీరు కొంచెం కళ్ళు తెరిచి ఇక్కడ అసలు నేను ఎందుకు నిలబడ్డానో చూస్తే తెలుస్తుంది.
వర్మ కొంచెం వెనక్కు తగ్గాడు. నిజమే, జయంతి అతిథులను ఆహ్వానిస్తూ పూలగుత్తులిచ్చే చోట నిలబడి ఉంది. అతని మొహంలో వికృతమైన భావం ఒకటి అస్పష్టంగా మెలికలు తిరిగింది. స్వరంలో హేళన నింపి, ఓహో, నువ్వేదో కష్టపడి పైకి వచ్చే అమ్మాయివనుకున్నాను. అయితే పెద్ద ఉద్దేశంలోనే ఉన్నావన్నమాట. జాగ్రత్త. రాజశేఖరం బంగారు పిచ్చుకని మురిసిపోతున్నావేమో. ఆ పిచ్చుక చుట్టూ చాలా విషవలయాలున్నాయి. జయంతి తీవ్రంగా, ఘాటుగా ఏదో బిగ్గరగా సమాధానం చెప్పబోయింది. క్షణంలో జరగబోయే రసాభాసాన్ని శివరాం దేవుడిలా వచ్చి కాపాడాడు. హలో, వర్మగారా? శ్రీమతి గారు రానట్టుందే, కులాసానా? శివరాం పలకరింపుతో వర్మ హఠాత్తుగా మామూలుగా అయిపోయాడు. ప్రతి నమస్కారం చేసి నవ్వి జయంతి ఇవ్వకుండానే టేబుల్ మీదున్న పూలగుత్తి తనే తీసుకుని గబగబా వెళ్ళిపోయాడు. వెళ్లే ముందు జయంతి వైపు క్రూరమైన చూపొకటి విసిరి గుండెలు కొట్టుకునేలా చేసి మరీ వెళ్ళాడు. ఆ తర్వాత ఎవరెవరు వచ్చారో జయంతి అంతగా పట్టించుకోలేదు. చాలాసేపు అయిన తర్వాత శివరాం, దాదాపు అంతా వచ్చేసినట్టే, టేబుల్స్ అన్నీ నిండిపోయినాయి, మనం కూడా వెళ్ళి కూర్చుందామా అన్నాడు. పదండి అంది జయంతి నీరసంగా అరచేతుల్లో పట్టిన చెమట తుడుచుకుంటూ. ఇద్దరు వస్తుండగా దూరంగా శేఖరం రేఖారాణిని, ప్రమీలని గెస్ట్లకి పరిచయం చేస్తున్నాడు. టేబుల్స్ అన్నీ నిండిపోయినాయి, ఎక్కడా ఖాళీ లేదు. డాక్టర్ గారి ప్రక్కన సీటు కూడా ఎవరో ఆక్రమించుకున్నారు. చివరికి ఎలాగో ఓ ప్రక్కగా మూలగా ఉన్న టేబుల్ దగ్గర ఒకే ఒక కుర్చీ ఖాళీ ఉంది. శివరాం మరో కుర్చీ తెచ్చుకుని జయంతికి ఎదురుగుండా కూర్చున్నాడు. ఎదురుంగా కనిపిస్తున్న చిన్న స్టేజి మీద వాద్య బృందం చక్కటి అధునాతన సంగీతం వినిపిస్తోంది. రేఖారాణి, ప్రమీల, శేఖరం అంతా ఒకే చోట రష్యన్ బృందం దగ్గరగా కూర్చున్నారు. ప్రమీల వాళ్ళు వచ్చిన తర్వాత శేఖరం తనని పిలవలేదు, పలకరించే ప్రయత్నం చేయలేదు. అసలు తను ఎక్కడుందో కూడా గమనించలేదు. జయంతి దృష్టి నుంచి ఇది దాటిపోలేదు. రేఖారాణి భర్త ఏం చేస్తుంటాడు? పార్టీ జరుగుతుండగా మధ్యలో అడిగింది జయంతి, దూరంగా కూర్చున్న రేఖారాణిని చూస్తూ. పైకాడుతుంటాడు, పీకల వరకు త్రాగుతుంటాడు. భార్యకి పార్టీలకి, సినిమాలకి తిరగటానికి రకరకాల చీరలు, నగలు సప్లై చేస్తుంటాడు. అంటే? ఆశ్చర్యంగా అడిగింది జయంతి. అంటే ఏం లేదు, కొన్ని విషయాలు చెబితే విని ఊరుకోవాలి, ప్రశ్నలు వేయకూడదు. నాకు అర్థం కావటం లేదు. మీకు అర్థం కాదని నాకు తెలుసు. మీ మొహంలో లాగానే మీ మనసులో కూడా ఇంకా పసితనం పోలేదని, ప్రపంచానుభవం లేదని స్పష్టంగా తెలుస్తుంది. జయంతి మొహం గంభీరంగా మారింది. ఆయన ఏం చేస్తుంటాడో చెప్పమంటారా? ఉద్యోగం అది ఏం లేదు, ఊరికినే తిరుగుతూ ఉంటాడు. తాత ముత్తాతలు వడ్డీ వ్యాపారం మీద సంపాదించిన ఆస్తి. ఈయన దానిని ఖర్చు చేసినా మరో 2 తరాల వరకు సరిపడేటంత ఉంది. అది ఖర్చు పెట్టడమే ఆయన ఉద్యోగం. ఆయన రాలేదెందుకు? ఎప్పుడు చూసినా ఆవిడ ఒక్కతే కనిపిస్తుంది. రాడు, అంతే. అంటే ఇలాంటి పార్టీలవి అంటే ఇష్టం లేని మనిషా? అదిగో మీరు మరీ ప్రశ్నలు వేస్తున్నారు. ఇష్టం లేక కాదు. ఆయన రానిది రేఖారాణితో బయటికి వస్తే ఆవిడ ముందు తనెంత తక్కువగా ఉంటాడో, ఇద్దరి మధ్య ఎంత వయసు తేడా ఉందో, అదెంత కొట్టొచ్చినట్టు కనిపిస్తుందో ఆయనకు అనుభవపూర్వకంగా అర్థమైంది. చూసేవాళ్ళకి ఆ కారణంగా రేఖారాణి అంటే జాలి ఏర్పడుతుంది. అసలు ఆవిడికి అంతమంది అభిమానులు ఉండటానికి కారణం కూడా అదే. జయంతి వింటూ కూర్చుండిపోయింది. పాపం, ఈవిడిని చేసుకున్న తర్వాత ఆయన వంశపారంపర్యంగా వస్తున్న వ్యాపారానికి నీళ్ళొదిలేసి తాగుడికి అలవాటు పడ్డాడు. మరి అలాంటి ఆయన్ని ఆవిడ ఎలా చేసుకుంది? డబ్బండి, డబ్బు. ఈ రోజుల్లో డబ్బుంటే చాలు, మనిషిగా గుర్తింపబడొచ్చు. దాన్ని ఆయుధంగా చేసుకుని ఇంకెన్నైనా గెలుచుకోవచ్చు. అవుననుకోండి, కానీ మరి ఆవిడ పరిస్థితులేమిటో? ప్రపంచంలో ప్రతి ఆడపిల్ల తనెంత కురూపి అయినా సరే అందగాడు, డబ్బున్నవాడు, సమర్థుడు, యువకుడుగా ఉన్నవాడు భర్తగా కావాలనిపిస్తుంది. మీరు పొరబడుతున్నారు. ఈ 4 గల మనిషి లభించడని ఈ రోజుల్లో ఆడపిల్లకి తెలుసు. ఈ 4ంటిలో ఏ ఒకటో చూసుకుంటారు. అందులో రేఖారాణి డబ్బుకి ప్రాధాన్యం ఇచ్చింది. రేఖారాణి లాంటి మనిషి జయంతి పూర్తి చేయనేలేదు. శివరాం అందుకున్నాడు. అవునండి, రేఖారాణి లాంటి మనుషులు డబ్బు కోసం పెళ్లి చేసుకుంటారు, ప్రేమ కోసం స్నేహాలు చేస్తారు. భగవాన్, నేను ఇంకేదైనా సహిస్తాను కానీ డబ్బుగా గుర్తుపడే ఆడదాని నీడ కూడా భరించలేను. ఆ బలహీనతకి ఆడ మగ భేదం లేదనుకుంటా. ఒప్పుకుంటా, మీరు భలేవారే, నా చేత తెగ వాగిస్తున్నారు. రేఖారాణి ఆ డబ్బుతో సుఖపడుతోందనే అంటారా?
ఎందుకంటాను? నన్ను అడిగితే ఇంత ఉండి ఘోరమైన నరకం చూస్తోందంటాను. అలాంటి వాళ్ళ జీవితం అంతా బయట వెలుగు మాత్రమే, ఇంటికి వెడితే అంతా చీకటే. అంటే? అదిగో మీరు ప్రశ్నలు వేయటం మానలేదు. అయినా ఆవిడకేం లేండి, సంఘంలో పేరు ప్రతిష్టలున్న వాళ్ళంతా మిత్రులు, కావలసిన వాళ్ళు. అందరిలోకి అన్ని విధాలా ఉన్నవాడు, అవుననిపించుకున్నవాడు ఆప్తుడు. నాకు అర్థం కావటం లేదు అంది జయంతి. కొద్ది రోజులు పోతే మీకే అర్థమవుతుంది. రాజశేఖరం గారు ఆవిడికి దగ్గర మనిషి. అంతకంటే ఇంకేం అదృష్టం కావాలి? బాగుంది. ఆయన దగ్గర మనిషి అయినంత మాత్రాన ఈవిడికి జీవితంలో సుఖమెలా దొరుకుతుంది? శివరాం మొహం తిప్పేసుకున్నాడు. మీరు మరీ చిన్నపిల్లలా మాట్లాడితే నేను కొంచెం విడమర్చి చెప్పాల్సి వస్తుంది. కానీ నాకు ఇష్టం లేదు. అసలు ఇది అందుకు సమయం కాదు, స్థలం కాదు. అవునవును, మనం ఇక్కడ కూర్చుని ఇలా మాట్లాడుకోవటం బాగాలేదు ఒప్పుకుంది జయంతి చుట్టూ చూస్తూ. అదేం లేదులేండి, ఇక్కడ గ్రూపులుగా కూర్చున్న వాళ్ళంతా ఇలాంటి విషయాలే గుసగుసలాడుతారు అన్నాడు శివరాం. ఇద్దరు క్షణం సేపు చుట్టూ చూస్తూ మౌనంగా ఉండిపోయారు. ప్రమీల మనల్ని చూసి కూడా అలా ఎరగనట్టు ఊరుకుంది ప్రసంగం మారుస్తూ అంది జయంతి. ఎటో చూస్తున్న శివరాం చూపులు క్షణం సేపు జయంతి మొహం మీద నిలిచి వెంటనే క్రింద ప్లేటు మీదకు వాలిపోయినాయి. మిసెస్ కరుణాకరానికి అంతస్తుల భేదం అడుగడుగునా కావాలి. మనలాంటి వాళ్లతో ప్రమీల కలవటం ఆవిడ ఇష్టపడదు. ప్రమీల చిన్నపిల్ల కాదు, నచ్చ చెప్పొచ్చుగా. అవును చెప్పొచ్చు. అదిగో అతిథులు వెళ్ళిపోతున్నట్టున్నారు. అందరూ లేవటంతో శివరాం జయంతి కూడా లేచారు. మంత్రిగారు రష్యన్ బృందం వెళ్ళిపోయారు. శేఖరం, అతనితో పాటు రేఖారాణి, ప్రమీల కూడా వాళ్ళని సాగనంపడానికి వెళ్లారు. ఒక్కొక్కళ్ళే వెళ్ళిపోవటం ప్రారంభించారు. చూస్తుండగానే ఆవరణ అంతా ఖాళీ అయిపోయింది. జయంతి శివరాంని వదలకుండా నిలబడింది. అతని ప్రక్కన నిలబడితే కాస్త ధైర్యంగా ఉంది. దూరంగా డాక్టర్ గారితో కూడా ఎవరో చాలామంది మాట్లాడి సెలవు తీసుకుంటున్నారు. హలో శివరాం, ఎన్నాళ్ళకి దర్శనం? పొట్టిగా నల్లగా కళ్ళద్దాలతో సూటులో ఉన్న ఒక అతను వచ్చి చేయి పట్టుకున్నాడు. హలో, పూనా నుంచి ఎప్పుడొచ్చావు? శివరాం కూడా ఆప్యాయంగా అడిగాడు. శివరాం ప్రక్కగా నిలబడిన జయంతి ఇద్దరిని చూస్తుండిపోయింది. దర్శనం కరువై సంవత్సరాలైందనుకో. ఉత్తరాలు కూడా వదిలేశావే. పెళ్లి చేసుకున్నానని ఒక్క కార్డు ముక్క రాసి పడేస్తే సరాసరి మీ ఇంటికే అతిథిగా వచ్చేసేవాడినిగా. జయంతి వైపు చూస్తూ శివరాంకి తను చాలా కావలసిన వాడిని అన్నట్టు అన్నాడు. ఏమిటి నీ మొహం? శివరాం కంగారు పడ్డాడు. జయంతి కళ్ళు వెడల్పు చేసుకుని వచ్చినతని వైపు చూడసాగింది. దూరం నుంచి ఎవరో ప్రసాద్ అని కేక వేశారు. ఇదిగో వస్తున్నా అని వెనక్కి తిరిగి వాళ్ళకి చెప్పి రేపు ఆఫీసుకు వస్తా, అదే ఆఫీసుగా శివరాంతో అని జయంతి వైపు తిరిగి ఏమండోయ్, మీ ఇంటికి భోజనానికి వస్తా, మర్చిపోకండి అని గబగబా వెళ్ళిపోయాడు. వట్టి అధిక ప్రసంగి, దానికి తోడు తొందరపాటు జాస్తి. శివరాం స్వాగతం చెప్పుకున్నాడు. జయంతి మొహం ఎరుపు రంగుకి తిరిగింది. ఏమ్మా, మేం వెడుతున్నాం. ఇంతలో డాక్టర్ గారు, కామేశ్వరమ్మ గారు వచ్చారు. మమ్మల్ని ఫ్రెండ్స్ డ్రాప్ చేస్తామన్నారు. నువ్వు ఎలా? కామేశ్వరమ్మ గారు అన్నారు. ఆ కారులో చోటు లేదు కూడాను అన్నారు డాక్టర్ గారు. ఉండి శేఖరం కారులో వచ్చేయి అందావిడ. జయంతి చూపులు చుట్టూ శేఖరం కోసం వెతికినాయి. అప్పుడే పైకి వస్తున్న శేఖరం, సుమిత్రాదేవి, మిసెస్ కరుణాకరం కూర్చునే వైపు వెడుతున్నారు. అతని ప్రక్కన ప్రమీల ఉంది. మాట్లాడుతూ నడుస్తూనే ప్రమీల భుజం మీద దెబ్బ వేశాడు. ప్రమీల నవ్వుతూ ఏదో అంటోంది. శేఖరం ప్రమీల చెవి పుచ్చుకుని మిసెస్ కరుణాకరం దగ్గరికి లాక్కెళ్ళి నవ్వుతూ ఏదో చెబుతున్నాడు. అందరూ నవ్వుతున్నారు. జయంతికెందుకో వాళ్ళంతా చాలా హాయిగా ఆనందంగా ఉన్నట్టు, తను వాళ్ళెవరికీ చెందకుండా ఓ మూలగా ఒంటరిగా ఉన్నట్టు అనిపించింది. మీరు వెళ్ళే కారులో ఖాళీ లేకపోతే నేను రిక్షాలో వెళ్ళిపోతాను, పర్వాలేదు అంది జయంతి. అబ్బెబ్బే, అదేమిటి ఇంత రాత్రి ఒంటరిగానా? డాక్టర్ గారు కంగారుగా అన్నారు. పోనీండి, వాళ్ళకి రామని చెప్పండి. అంతా అయ్యేదాకా ఉండి శేఖరం కారు తిరిగి రాగానే అందులో పెడదాం. కానీ చాలా ఆలస్యం అవుతుందేమో అన్నారు కామేశ్వరమ్మ గారు. మీకు అభ్యంతరం లేకపోతే నా కారులో డ్రాప్ చేస్తాను అన్నాడు శివరాం. పోనీ ఆ పని చేద్దాం. మీరు వెళ్ళి వాళ్ళతో చెప్పిరండి. కామేశ్వరమ్మ గారు డాక్టర్ గారిని పంపేసి జయంతి వైపు తిరిగి అతనితో వెళ్ళి చెప్పిరా, వెళ్ళిపోదాం అంది. పర్వాలేదులేండి, ఆయన బిజీగా ఉన్నారు అంది జయంతి. శివరాం వెళ్ళి శేఖరానికి చెప్పి వచ్చాడు.
కనీసం శివరాంని చూసినప్పుడైనా శేఖరానికి జయంతి గుర్తురాలేదు. నలుగురు క్రిందకు వచ్చేశారు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.